ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేకపోతే ఫోన్ రికార్డింగ్ చేశారా? తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ మంత్రి పొంగులేటి మాట్లాడుకొచ్చారు. తన ఫోన్ ట్యాప్ చేసిన ఎవరో తేలాల్సి ఉంది అని చెప్తున్నారు. ఏంటయ్యా అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ఎవరైతే పొంగులేటి మాట్లాడారో ఆ విషయాలకి సంబంధించినటువంటి ఆడియో బీఆర్ఎస్ బయటపెట్టినటువంటి నేపథ్యంలో, ఉద్యోగ నేతలతో మంత్రి ఫోన్ కాల్ ఆడియో బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అన్నటువంటి ఆరోపణ చేశారు. ఇది ట్యాపింగ్ అవ్వదు. ఆ ఉద్యోగ సంఘాల నాయకులు ఈయన ఎవరితో అయితే మాట్లాడారో వాళ్ళల్లో ఎవరన్నా రికార్డు చేసి ఉంటారు. ఆ రికార్డు చేసిన దాన్ని బీఆర్ఎస్కి ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలలో బీఆర్ఎస్ పట్టు స్ట్రాంగ్గానే ఉంటుంది. మొన్న మధ్యనే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తున్న నమ్మకం ఉద్యోగ సంఘాల్లో ఉంది. కాబట్టి వాళ్ళు అంత తొందరగా బీఆర్ఎస్ని వదులుకోరు. బీఆర్ఎస్కి పనికొచ్చే పనులు చేసి పెడుతుంటారు. అందులో భాగంగా వాళ్ళకి మంచి యాక్టివ్ కనిపించాలంటే ఈయన చేసే మాట్లాడింది ఏదో వాళ్ళకి ఇచ్చుంటారు, ప్రయోజనం పొందుతుందని. దాన్ని వాళ్ళు బయట పెట్టుంటారు. దాన్ని ట్యాపింగ్ అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.